వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి మన స్వాధ్యాయంలో భాగంగా అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసం 7 దశలు అనేటువంటి జ్ఞానాన్ని తీసుకోవడంలో ఈరోజు మనం 4వ భాగంలోకి ప్రవేశించాం. మరి మొట్టమొదటి 2 దశలు తెలుసుకున్నామో, మొట్టమొదటి దశ మనకి ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో దాని గురించి ఒక చక్కటి క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి అనేది ఫస్ట్ది. రెండవది, మరి అది పొందాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి భయాలు ఏమైనా ఉన్నాయా అనేవి చెక్ చేసుకోవడం. మరి ఈ మన అందరికీ తెలియకుండా మనకి ఎప్పటి నుంచో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకుని వాటి నుంచి బయటపడాలి అనేది 2వ దశ. అయితే మరి ఈ విశ్వానికి మనము అర్హులము అని చెప్పడానికి మనం ఫస్ట్ మనందరికీ కూడా ఉండవలసింది స్వీయ ప్రేమ అని మనము నిన్నటి రోజున మన స్వీయ ప్రేమ గురించి కూడా ఎవరిని వాళ్ళు చక్కగా వాళ్ళ భౌతిక దేహాన్ని ఎంత బాగా చూసుకోవాలి, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎప్పటికప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటే మనము అంత బాగా మనకి స్వీయ ప్రేమ ఉన్నట్లు, ఎప్పటికప్పుడు మనల్ని మద్దతు ఇచ్చుకోవడం, మనల్ని మనము ప్రేరేపించుకోవడం, ఉత్తేజపరచుకోవడం, ఇవన్నీ కూడా స్వీయ ప్రేమలో ఉన్నటువంటి ఒక చక్కటి విషయాల గురించి నిన్న తెలుసుకున్నాము. ఈ రోజు మరి 3వ దశ అయినటువంటి మరి ఆ, ఈ 3వ దశలో మరి ఏం చెప్తున్నారో చూద్దాం. ఇందులో ఈ 3వ దశలో మీ ప్రవర్తనను సమలేఖనం చేయండి అంటున్నారు. ఆ, ఇక్కడ ఆ, సమలేఖనం అంటే ఆ, మీ చర్యల ద్వారా విశ్వానికి మీరు అర్హులు అనేటువంటి విశ్వాసం కలిగేలాగా మీ యొక్క చేతలలో వాటిని చూపించండి అని అంటున్నారు. మన ప్రవర్తన ఇదే మనకి ఒక ప్రత్యక్ష ప్రతిబింబము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సమలేఖనం అంటే ఏంటో అని అనుకుంటున్నాం కదా, ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి మనము ఒక ఏదైనా ఒక ఒక కోరిక ఉంది అనుకోండి. ఆ కోరిక గురించి ఫస్ట్ మనకి ఏం పొందాలి అని అనుకునేది క్లారిటీ. రెండవది, అది ప్రారంభించడానికి ఏమైతే భయాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం. మరి ఇక్కడ సమలేఖనం చేయడం అంటే గనక ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మనము ఎంత బాగా ప్రయత్నిస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఎటువంటి ప్రయత్నము అవసరం లేకుండానే మనకి మనకి అది వస్తుంది అని ఆశించడం, అది ఒకానొక పెద్ద అపోహ. చూసారా ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మనందరము బాగా తెలుసు, మనకి బాగా కోరికలు, అందరికీ చాలా కోరికలు మనందరికీ కూడా కదా. మరి కోరికలు ఉన్నాయి ఏమి అనేది తెలుసు, మరి ఇమాజినేషన్స్ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఈ అద్భుతమైన పాయింట్, దానికోసము మనము ఎంత టైంని కేటాయిస్తున్నామో, దానికోసము మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి ప్రయత్నం చేయకుండా మనకి వచ్చేస్తుంది అని అనుకుంటేనట అది ఒక పెద్ద అపోహ అని ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఉదాహరణకి ఆ, మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నారు అనుకోండి. సపోజ్ అది మీకు ఒక మంచి ఇల్లు కొనాలి అనేది మీకు ఉన్నటువంటి ఒకనొక కోరిక అయితే గనక దానికోసం ప్రయత్నించడం అంటే ఏంటి, అసలు ఎక్కడ ఏమైనా ఇల్లు ఎవరైనా అమ్మడానికి పెట్టారా అని నెతకడము, ఎక్కడైనా వెబ్సైట్లో ఏమన్నా మనకి మరి ఆన్లైన్లో కూడా నెతకడము, అలాంటి ఏజెంట్స్తో కలిసి వాళ్ళతో మాట్లాడడము, ఇలాంటి పనులు అనమాట. అలాగా మనము ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే మనకి అది యూనివర్స్కి మనము ఎస్ మనం పొందడానికి అర్హత అని చెప్తున్నట్లంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత మరి మనము ప్రయత్నించడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనేదే ఈ యొక్క 3వ పాయింట్ అన్నమాట. ఇదంతా అంటే చురుగ్గా మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో దాని గురించి మనము చాలా యాక్టివ్గా మనము దానికోసం ప్రయత్నించడం అనేది అనేది అనే యొక్క భావన ద్వారా మనము విశ్వానికి నేను అది పొందడానికి నేను అర్హత ఉన్నాను అని, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు అది కావాలి, నేను దానికోసం రెడీగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నము అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగా ఆవిడ ఈ మన ఆథర్ రాక్సీ నఫోసి గారు
ఆవిడ ఎన్నో వర్క్ షాప్స్ లో ఆవిడ చెప్తుంది ఏంటంటే చాలా మంది ఆ, ఆ, ఈ యొక్క ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి ఆమ్, ఆ, ఆవిడ ఒకానొక ఒక ఆవిడ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ గట ఆవిడకి ఆమె పని చేయడానికి మరి ఒక ఒక క్లబ్లో విందు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనట. ఒకానొక ఆవిడ దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలింగ్ వచ్చినటువంటి ఆ వర్క్ షాప్ లో ఒక ఆవిడకి ఏంటి అంటే ఒక క్లబ్లో విందు అలాంటివన్నీ అరేంజ్ చేయాలి అనేటువంటి ఆవిడ కోరిక. ఈ విషయము ఆవిడకి గత 2 సంవత్సరాల నుంచి ఆ కోరిక ఉందట. కానీ ఏంటంటే ఆ నా దగ్గరికి ఎవరు వస్తారు, నా దగ్గరికి ఆ, ఎవరు రారు, నేను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిని, నా దగ్గరికి ఎవరు వస్తారు, ఇలాగా ఆవిడ 2 సంవత్సరాల నుంచి అలాగా ఆవిడ ఉండిపోయారట. సో ఎప్పుడైతే ఈవిడ తెలిసిన తర్వాత ఆవిడ ఆ, ఇది ఆ, ఈవిడికి అర్థమైందనమాట. అండ్ సో మనము ఈ యొక్క స్టెప్లో ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఇలాగ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోమని చెప్తుంది అనమాట. చూడండి, ఆవిడకి ఎంతో కోరిక ఉంది కానీ 2 సంవత్సరాల నుంచి ఆవిడ తక్కువగా చూసుకుంటూ అవకాశాలు నాకేంటి అని చెప్పేసి అలాగా ప్రయత్నించకుండా అలాగ ఉండిపోయారనమాట. సో అలాగా ఏమైనా మీరు ఎక్కడన్నా ఉన్నారేమో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఆ, కాకపోతే ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారంటే మనము ఒకటి పొందాలి అంటే కనుక మన యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా మనకి చాలా ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి అనేది మనం చాలా అంతకుముందు గత స్వాధ్యాయాల్లో కూడా బాగా తెలుసుకున్నాం మనం. మనందరికీ ఏంటి అంటే ఇప్పుడు బాగా సంపాదించాలి, ఒక బిజినెస్ పెట్టాలి, నాకు చాలా చాలా గొప్పగా ఆ, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగం మనకి నెలలా కొంత అమౌంట్ వస్తుంది. సో మనం ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం. కానీ మన యొక్క ఆశ ఏంటంటే ఇది సరిపోవట్లేదు, మనకి ఇంకా ఎక్కువ బాగా సంపాదించాలి, బాగా అర్న్ చేయాలి అనేటువంటి కోరిక అయితే చాలా ఉంది. కానీ మనం ఏంటంటే మన కంఫర్ట్ జోన్ నుంచి కనుక బయటికి రాకపోతే కనుక మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మీ కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం బయటికి రండి అని కూడా మనకి ఇక్కడ ఈ ఆథర్ చెప్తుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ సౌఖ్యవంతమైనటువంటి స్థితులను అలాగా మీరు ఇంకా ఏవో సాధించాలి అనుకుంటే కనుక అక్కడ మీ ప్రయత్నము, మీరు మీ కంఫర్ట్ జోన్లో నుంచి ఆ, బయటికి రాకుండా ఎక్కడో ప్రయత్నించాలని మీరు ఆ, అనుకుంటే కనుక మీరు కొంచెం ఒక అడుగు ముందుకు వెయ్యండి, ధైర్యంగా ముందుకు అడుగు పెట్టండి అని చెప్తుంది అనమాట. ఇది మనకి మూడో పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మీ నిజమైనటువంటి వృద్ధి విస్తరణ అవకాశము లేకుండా మీ సౌఖ్యవంతమైన క్షేత్రంలో చిక్కుకునే విధంగా ఉండిపోవడం మూలానే ఇవన్నీ కూడా మనం పొందలేకపోవడానికి కూడా కారణం అని చెప్తున్నారు. సో అలాగా ఆ, ఆవిడ వచ్చినటువంటి వాళ్ళలో ఒక క్లయింట్ ఎవరైతే ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చి ఇవన్నీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళు అన్నీ కూడా పొందగలిగారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మీరు ఈ కంఫర్ట్ జోన్ దాటి మీరు ఇవన్నీ రావాలి అంటే కొంచెం కష్టమే, అది అంత ఈజీ కూడా కాదు. కానీ మీరు సిద్ధమయ్యేంత వరకు కూడా కొంచెం ఒక ఫేక్ అయినా పర్వాలేదు ప్రయత్నించండి. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా. ఆ, అలాగా మీరు ఆమ్, ఒక ఫేక్గా అంటే సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒకానొక ఆమ్, మరి కోచ్ లాగా ఉండాలని చెప్పేసి ఒక క్లయింట్కి బాగా కోరిక అనమాట. అయితే ఆ కోచ్కి అమ్మ నా దగ్గరికి ఎవరు వస్తారు, నేను చెప్పింది ఏమి వింటారు. చూడండి, ఒక కోచ్ మళ్ళీ తనకే మళ్ళీ అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఏమొస్తారు ఏంటి అనేటువంటి. అయితే అప్పుడు ఇవి చెప్పింది అనమాట, యూ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్, యూ బికమ్ ఇట్ అంటిల్ యూ బికమ్. మీరు అయ్యేంత వరకు కూడా మీరు ఆల్రెడీ ఒక మంచి కోచ్ అయిపోయినట్లుగా మీ దగ్గరికి అనేక మంది వస్తూ మీరు ఒకవేళ అయితే కనుక మీరు ఏం చేస్తారు అని ఆవిడ క్వశ్చన్ చేశారనమాట. అడిగితే ఫుల్ బిజీగా ఉంటే కనుక నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అన్నీ చెప్పడం ద్వారా ఓహో అలాగా అయితే మీరు ఆల్రెడీ మీరు అవన్నీ కూడా పొందుతున్నట్లు మీరు ఫేక్ చేయండి ఏం పర్వాలేదు అని ఆవిడ సలహా ఇవ్వడం జరిగిందనమాట. ఆయన అలాగే మరి అలాగా ఫేక్ గా కూడా నాకు ఆల్రెడీ ఎంతో బిజీ ఉన్నాను, నాకు ఆల్రెడీ ఇంతమంది వస్తున్నారు అని అలాగా ఫేక్ చేయడం వల్ల కూడా కొన్ని రోజులకి అదే ఆయన యొక్క ప్రవృత్తి. ఆయన అనుకున్నది ఆయన
సాధించగలగడం జరిగింది. ఇది చాలా చాలా ఆ, మనము అనుకుంటాం కానీ కొన్ని కొన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ కూడా చాలా కోరికలు ఉంటాయి కానీ మనం ఏంటంటే దానికోసము ఆ ధైర్యం చేసి మన కంఫర్ట్ లెవెల్లో నుంచి బయటికి రాము. ఇలాగే మనకి మళ్ళా మనం అంటే ఇక్కడో ఉన్నాము, మనం ఇంకా ఏమన్నా సాధించగలమా, దానికి అసలు నేను అర్హుడనా అనేది ఒక పాయింట్ మనం వెనక్కి లాగేస్తూ ఉంటుంది. సో నేను అర్హుడునే అని చెప్పడం ఎలాగో అంటే గనక మనం దానికోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఆల్రెడీ మీరు ఒక బిజీ పర్సన్ అయితే కనుక ఎలా ఉంటారో అలా ఫేక్ చేయండి అని అంటూ ఉంటారు. నేను చాలా మందిని గమనించాను కూడా. సపోజ్ ఆఫీసెస్లో కొంతమంది ఆ, లేనిపోని అంటే డిజిగ్నేషన్స్ చెప్పేసుకుంటూ ఉంటారు. నేను జిఎంని నేను అవ్వకుండానే చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఏంటి అలా చెప్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ కొన్ని రోజుల తర్వాత నిజంగానే వాళ్ళు అలా అయిపోవడం కూడా జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను చూశాను కూడా. నాకు ఏంటి వీళ్ళ మనం ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తామంటే నో నో మనమంతా కరెక్ట్గా ఉండాలి, మనమంతా చాలా సిన్సియర్, మన నోట్లో నుంచి కొన్ని ఇలా ఉంటాయి. మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఆ సిన్సియారిటీ అది కూడా మనకి అలాగ ఆపేస్తూ ఉంటుంది. కానీ చూసారా ఇప్పుడు నాకు ఈ పాయింట్ చదవగానే నాకు ఆ, ఒక్కసారి నేను చెక్ చేసుకుంటే అవును కదా, ఒకప్పుడు నేను ఇలా విన్నాను, నిజంగానే వాళ్ళు అలా అయ్యారు కదా అని. ఆ, అంటే మనము ఇవన్నీ ఏంటి అంటే మనము అర్హులము. ఎస్ నేను అలా చెప్పుకోవడం వలన ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ టు బికమ్ జిఎం అనేటువంటి ఆ యొక్క ఆ ధైర్యము అది మనం యూనివర్స్కి చెప్తున్నాం అనమాట. చూసారా ఇది కూడా ఒక అంత అద్భుతమైనటువంటి పాయింట్. సో ఇది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే కరెక్టే కదా అని కూడా నాకు చాలా చూసాను నేను ఎగ్జాంపుల్స్ కూడా. ఎస్ ఇది కరెక్ట్ అప్రోప్రియేట్ గా ఉంది అని కూడా నాకు అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఆ, అందుకనే ఆ, ఎప్పుడు మనకి గుడాకేశాలో కూడా ప్రబోధ్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, మీకు నవ్వు రావట్లేదా, నవ్వు రాకపోతే పర్వాలేదు ఏం కాదు, నవ్విచ్చినట్లుగా యాక్షన్ చేయండి అని చెప్తూ ఉంటారు. యూ యూ ట్రై ఇట్ అంటిల్ యూ బికమ్ ఇట్ అన్నట్లు మనం ఏంటంటే ఏది రాకపోయినా సరే ఓకే వచ్చేసింది వచ్చేసింది అనుకొని ఫేక్ చేసుకుంటా యాక్ట్ చేసుకుంటా యాక్టింగ్ చేసుకుంటూ మనం అలాగా మనం వెళ్ళిపోతూ ఉంటే కనుక డెఫినెట్గా మనకి అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఆఫీసుల్లో చాలా ఇవన్నీ ఒక్కసారి మనం గనక బ్యాక్ వెళ్ళి చూసుకుంటూ ఉంటే కొంతమంది పేరెంట్స్ లేకపోయినా సరే చాలా అంటే ఆ, అది కామెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నా. చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అనమాట. మా అబ్బాయి ఆ, మాకు ఇలాంటి సంబంధం వచ్చింది, ఒక పిహెచ్డి చేశాడు, జపాన్లో ఉన్నాడు, మేము ఆ రేంజ్లో చూస్తున్నాము అని చెప్తూ ఉంటారు. మనకు అనిపిస్తూ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి ఇలా చెప్తున్నారు, నో నో అవన్నీ కూడా కరెక్టే మైండ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా 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 చెప్పుకోవడం వల్ల నిజంగా వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అలాంటి దాన్ని కనెక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనల గురించి మనం ఎప్పుడు కూడా తక్కువగా కాకుండా ఎస్ వి ఆల్ ఆర్ ఎలిజిబుల్, వి ఆర్ మనందరం కూడా పొందడానికి అర్హులము అనేటువంటి ఒక చక్కటి దృక్పథంతో ఆ, వెళ్ళడమే కాదు. అది ఎలా తెలుస్తుంది అంటే మనము చేసేటువంటి ప్రతి పనిలోనూ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము అంటే గనక అది అంత యాక్టివ్గా మనము కనెక్ట్ అయిపోతామని తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఎంతమందికి ఇది అసలు ఇవన్నీ తెలియాలా ఏంటి, నిజంగానే ప్రయత్నిస్తే ఎందుకు అవ్వదని ఎంతమందికి అనిపించిందో చెక్ చేసుకోండి. ఆ? అనిపించిందా అసలు ఇవన్నీ అవసరమా, మనం నిజంగా ప్రయత్నిస్తే కనుక ఆటోమేటిక్గా అది అయిపోతాం. మనం చూసాం మన లైఫ్లో కూడా. దీన్ని ఏంటంటే మనం కొంచెం ఆ, ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకి ఇలా కూడా ఇలాగా ఇది అంతా ఇవన్నీ కూడా యూనివర్సల్ లో ఇవన్నీ కూడా ఇలాగ జరుగుతుంది కనెక్ట్ అవుతుందని ఇంకొకసారి ప్రూవ్ చేసుకోవడానికి. కానీ నిజంగా చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఏంటి, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే రోజు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళ యొక్క స్టడీ ఎవరైతే ఉంటుందో, ఎవరైతే మరి చక్కగా ఇష్టంగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు విన్ అవుతారో అని మనకు తెలుసు. కానీ మనం ఏంటంటే ఎంతసేపు ఇంకా ఏమైనా ఇంకా షార్ట్ కట్స్ లో ఏమైనా పొందేయాలా అని మనకి ఏంటంటే వెతుకుతూ ఉంటాం. కానీ ఇవన్నీ చదివిన తర్వాత ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఈవిడ 7 దశలు 7 దశలు చెప్పారు, 7 స్టేజెస్ చెప్పారు. ఇందులో మనం ఇప్పుడు మూడో దశ వచ్చేసరికి నిజమే కదా, మనం రేపు ఏదైనా చెయ్యాలి ఏదైనా అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం అనుకుంటాము, తర్వాత అబ్బా నేను ఇలా అయితే బాగుంటుందని ఊహించుకుంటాము,
తర్వాత నిజంగానే మనం కష్టపడితే ఇంకా అవ్వందంటే ఇంకా అక్కడ ఏముంటుంది చెప్పండి. సో ఇక్కడ మనకు ఆగిపోతున్నటువంటి ఒకానొక బ్లాక్ ఏంటి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనందరం కూడా ఫస్ట్ ఆ, నేను అది పొందడానికి అర్హుడిని కాదు అని చెప్పేసి సగం మనల్ని చాలా 90% ఇవి బ్లాక్స్ ఉండిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని క్లియర్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటి అంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఊహించేసుకుంటున్నాను, నాకేదో వచ్చేస్తుంది అని చెప్పేసేసి ఏమీ ప్రయత్నం చేయకుండా కూర్చుంటున్నాము అంటే కనుక అదొక పెద్ద అపోహ అని ఇంకొకసారి క్లారిటీగా మనకి ఈ పుస్తకంలో మనకి చెప్పడం జరిగింది. ఇక ఇంకా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తూ ఆ పాజిటివ్గా వెళ్తుంటే ఇక దొరకందంటూ ఏముంటుంది అని కూడా మనం ఇక్కడ క్లారిటీ వచ్చేసింది మనకి. కాబట్టి మీరు అసౌకర్యమైనటువంటి ప్రదేశంలోకి అడుగుపెట్టి మీ యొక్క ఉపచేతన మనసుకు తెలిసినది మనకు మంచిది కానప్పటికీ సుపరిచితమైనటువంటి దానిలో ఓదార్పును పొందుతుంది. ఎందుకంటే పరిచయం అయితే కనుక కొంచెం మనకు తెలిసిన మనకు అలవాటు పడింది అయితే కొంచెం సురక్షితంగా అనిపిస్తుంది. కానీ కొత్త మార్గాల్లో ప్రవర్తించినప్పుడు మనకి తెలియని విషయాలు ఎన్నింటినో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది చాలా అసౌకర్యంగా ఉంటుందని మనందరం కూడా అక్కడ ఆగిపోతూ ఉంటాము. కానీ మీరు దాని నుంచి కొంచెం బయట పడండి అని మనకి మూడో దశలో చెప్తున్నారు. కాబట్టి మ్, సో ఇక్కడ ఉదాహరణకి మీరు ఎప్పుడు కూడా ఉదాహరణకి అంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్తే మనకు బాగా అర్థం అవుతుందని చెప్తున్నాను. ఉదాహరణకి మీరు ఎప్పుడు వెనక సీట్లో ఉంటారు లేదా స్పాట్ లైట్ నుంచి దూరంగా ఉండే వ్యక్తి అని అనుకుందాం. సపోజ్ అంతే కదా. జనరల్ గా కొన్ని కొన్ని ఇప్పుడు ఇవన్నీ కామన్. ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్కి వెళ్ళాం అనుకోండి, జనరల్ గా ఎక్కడ కూర్చుంటాం, వెనకాల కూర్చుంటాం. అదే మనకి తెలిసిన ప్లేస్ అయితే కనుక దా 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 అని చెప్పేసి ఫ్రెండ్ కూర్చుంటాం. అలాగా చెప్తున్నారు. ఉదాహరణకి మనం ఒక కొత్త కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి వెళ్ళి కొంచెం వెళ్ళినప్పుడు ఆ, కొంచెం కొంచెం భయపడుతూ వెనక సీట్లో ఉండేటువంటి వ్యక్తి అని అనుకుందాం ఫస్ట్. మీరు మీ జీవిత కథలో తప్పనిసరిగా సహాయక పాత్రలో నటించారు. చాలా సంవత్సరాల తరబడి జీవించిన తరువాత మీ ఉపచేతన చాలా సుఖంగా ఉంటుంది. మీరు ఇతరుల నీడలో దాక్కున్నప్పుడు ఇప్పుడు మీరు మార్పు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులు భయపడుతూ భయపడుతూ వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు మార్చుకోవాలని అనుకున్నారు. నేను ఏమిటో అసలు నేనేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. చివరికి నా స్వంత కథ నా కథానాయకుడిగా నేనే అవ్వాలి, అలా భయపడ్డం కాదు, నేనే మెయిన్ అవ్వాలి అని అనుకున్నారు. మీ ఉపచేతనము మీ లోపలే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు భయపడుతూ భయపడుతూ వెనకాల ఉన్నారు కదా. సో మీ యొక్క ఉపచేతనం ఏం చెప్తుంది మిమ్మల్ని? ఆ మిమ్మల్ని నో నో నువ్వు వెళ్ళకు వెళ్ళకు, భయపడుతున్నావు భయపడుతున్నావు అని చెప్పి లోపల నుంచి చెప్తూ ఉంటుంది అనమాట. అది మిమ్మల్ని ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉండడానికి పెడుతూ ఉంటుంది. ఈ స్వీయ విధ్వంసం ఎలా చేస్తుందంటే మీరు మాట్లాడడానికి చూడడానికి వినడానికి కూడా అన్నిటినీ కూడా మార్చేస్తూ ఉంటుంది ఇన్ని రోజులు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అలాగ ఉన్నాం కదా. సో లోపల ఏంటంటే ఇంక నువ్వు అలాగే ఉండు అలాగే ఉండు అని చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీ లోపలే మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి విధ్వంసం జరిగిపోతుంది ఇక్కడ అని ఆవిడ చెప్తుంది అనమాట. నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఆమె ప్రతి వారము పేరెంట్ బేబీ గ్రూపుకు వెళ్లేందుకు సైన్ ఆఫ్ చేసింది. అది ఆమెకు కొత్త తలను కలవడం, వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం, నిజంగా ఆమె ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో ఎంతో సహాయపడింది. ఆమె అంతర్గత మార్పు చెందుతున్నట్లు అనిపించింది. కానీ కొన్ని నెలల తరువాత ఆమె కొద్ది వారాల పాటు గ్రూప్ వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళలేదని తెలుసుకున్నారు. ఆమె వెళ్ళడానికి సిద్ధపడిన ప్రతిసారి అనుకోకుండా ఏదో ఒకటి అడ్డంకు వస్తుంది. ఉదాహరణకు ఆమె వెళ్లేందుకు బుక్ చేసి ఉంటుంది, అకస్మాత్తుగా ఆమెకు చాలా అలసటగా ఉంటుంది, లేదా ఊహించిన విధంగా రోజు రోజుకి బిజీ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఉపచేతన మనకు ఆడుకునే స్వీయ విధ్వంసన అని ఆమెకు చెప్పాను. ఇది 100% కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది 100% కరెక్ట్ అని? ఈవిడే ఏదో కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఏదో ప్రయత్నిద్దాం అనుకుంటే సడన్ గా ఆవిడకి అప్పుడే అలసట వచ్చేయడం. సడన్ గా అంతే కదా. మనకి ఏదైనా ఒక దాని పట్ల భయం కానీ ఏదన్నా ఉందనుకోండి, మనకి లేనిపోని పిల్లలకి చూడండి. ఒక్కొక్కసారి పిల్లలు సడన్ గా అమ్మ నాకు ఈరోజు ఏదో జ్వరం వచ్చేసినట్టుందమ్మా అని అంటారు. ఎందుకు అంటే ఆ రోజు స్కూల్లో ఏ హోంవర్క్ లేకపోతే వీళ్ళు ఏదో చెయ్యింది ఏదో ఉంటుందన్నమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన లోపల నుంచి ఇలాంటి సాగులన్నీ వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మన యొక్క ఉపచేతనాత్మక మనస్సే మనల్ని ప్రిపేర్ చేస్తుంది ఆ, అని
సో అప్పుడు ఈవిడి కనుక్కుంటే ఈవిడ చెప్పారనమాట, ఇవన్నీ కాదు కహానీలు, ఇవన్నీ నువ్వు ఇన్ని రోజులు అలా ఉన్నావు కదా, అందుకే నీ లోపల అలా ఆపేస్తుందని ఈవిడ చెప్పారనమాట. అలాగే మ్, ఆరోగ్యంగా, శక్తివంతంగా, శారీరకంగా దృఢంగా భావించడం మీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని అనుకుందాం. అంతే కదా, మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాము. లక్ష్యం అది. ఈ విషయంలో మీ దృష్టి స్పష్టంగా ఉంది. మీరు ఉత్సాహంతో మీరు పిల్లలతో గంటల తరబడి బయట ఆడుకునేంత ఫిట్గా ఉన్నట్లు మీరు గమనించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రవర్తన మార్చుకోవడంలో చురుకుగా ఉండాలి. ఉదాహరణకు, వ్యాయామం చేయకుండా ఉండేందుకు వంకలు వెతకకుండా ఆహారం తక్కువగా తీసుకుని వ్యాయామం చేయాలని అనుకోండి. ఆరోగ్యకరమైన, మరింత పోషకరమైనటువంటి ఆహారం తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి. మరో మాటలో చెప్పాలి అంటే, మీరు క్రియాత్మకంగా ఉండేందుకు చురుకుగా ఉండాలి. కొద్ది రోజులు ఇలా చేసిన తరువాత మీకు తేడా కనిపించడం, అనుభూతి చెందడం ప్రారంభమవుతుంది. మీ విశ్వాసం పెరగడం ప్రారంభమవుతుంది. చూసారా, ఇవన్నీ మన మిస్టేక్సే. ఇవన్నీ ఆవిడ ఎక్కడో చెప్పట్లేదు, మనందరం చేసే మిస్టేక్సే. మనందరికీ వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్కి వెళ్ళాలంటే ఎంతమంది ఎన్ని కహానీలు చెప్తున్నా, లేదు మేడం నాకు ఆ టైంలో కరెక్ట్గా నాకు పిల్లలు ఉంటారు, లేకపోతే మనకి ఆ టైంలో నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నాకు టైం సరిపోదు, ఆ, లేకపోతే ఇంకా ఏంటంటో కారణాలు చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క ఉపచేతన, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఆ విధంగా ఉన్నారు కదా, సో అది అలాగే అని అనిపిస్తుంది. మీరు దృఢంగా ఉండాలి అంటే కనుక మీరు ఆ జోన్లో నుంచి కొంచెం బయటికి రావాలి. ఎస్, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మీరు ఒక ఒక స్పష్టంగా ఒక చక్కటి ఆహారమే తీసుకోవాలి. దానికోసం చక్కగా కొంత టైంని కేటాయించాలి. ఆ, సో ఇలాగా జనరల్గా జరుగుతూ ఉంటుంది అని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ ఎంతో మంది క్లయింట్స్ని ఆవిడ మరి చెక్ చేశారు కాబట్టి. కాబట్టి కొన్ని రోజులు గనక మీరు గనక నిజంగా ట్రై చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు అని చెప్తారు. నిజం మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏదైనా అంతే. మన జీవితంలో మనం ఇప్పుడు ఏదైతే సక్సెస్ అని అనుకుంటున్నామో అది అలాగే జరుగుతుంది నిజంగానే. ఇప్పుడు ఉదాహరణకి నేను కార్ డ్రైవింగ్కి ఆ, చాలా అసలు అద- మ్, అసలు మా ఇంట్లో వాళ్ళేమో కార్ డ్రైవింగ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అది ఇలా పట్టుకుంటే ఇలా వెళ్ళిపోయేది, ఇలా పట్టుకుంటే ఇలా వెళ్ళిపోయేది. ఎంత మరి అది దట్టు ట్రాఫిక్ లోకి వెళ్ళాలి అంటే గనక కత్తి మీద సాము మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ టైంలో నేను ఆ కంఫర్ట్ జోన్లో నుంచి ఎలాగైనా సరే, ఏదైనా సరే అవని, ఏది యాక్సిడెంట్, నేనైతే రెడీ అయిపోయాను, యాక్సిడెంట్ అయిపోయినా పర్వాలేదు, నేనైతే డ్రైవింగ్ నేర్చుకోవాలని రెడీ అయ్యి నేను కంఫర్ట్ జోన్లో నుంచి నేను ఒక్క 1 వీక్ నేను ఆ కంఫర్ట్ జోన్లో నుంచి ఒక 1 వీక్ నేను ట్రై చేశాను కాబట్టే నాకు అది ఇప్పుడు టక 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 అయిపోయింది. సో నేను ఆ 1 వీక్ నా యొక్క అమ్మో నాకు భయము, నాకు ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి నేను వెనక్కున్నానంటే ఐ నెవర్, మనం జీవితంలో దాన్ని సాధించలేము. ఇది మనకి ఇవన్నీ చదువుతుంటే అవును కదా, మన జీవితంలో కూడా మనం ఇలాంటివన్నీ ఎన్నో చూసాం కదా అని ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగా మీ జీవితాలలో కూడా మీరు కొన్ని కొన్ని సాధించుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు సీతా మేడం ఉన్నారనుకోండి, సీతా మేడం ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే బయట అసలుకి భయం అనేది లేకుండా, అసలు ఎవరిని అసలుకి ఏ మాత్రం నిస్సంకోచంగా ఆవిడ అనుకుంటే పాట పాడేస్తారు అంతే. ఇంకా ఆవిడ ఆ జోన్లో నుంచి బయటకు వచ్చేసారు ఆవిడ. అందుకని ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ సక్సెస్. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఆవిడ అనుకున్నట్టుగా పాట పాడేసి వచ్చేస్తారు ఆవిడ. ఆవిడ ఆ జోన్ నుంచి అమ్మో ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి జోన్లో ఒకప్పుడు ఉండేవారు. కానీ ఆవిడ నెమ్మదిగా ఆవిడ యొక్క ధ్యానము, ఆవిడ యొక్క శక్తి, ఆవిడ ఆ జోన్లో నుంచి బయటకు వచ్చి ఆవిడ ఇప్పుడు అన్ని చోట్ల చక్కగా అన్ని పాడగలుగుతున్నారు. అలాగే మన జీవితంలో కూడా మీరందరూ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు షేర్ చేశాను. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి జాబ్ అనుకోండి, జాబ్ కూడా అంతే. ఇవన్నీ మనం ఒక్కసారి మన లైఫ్లో బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే కనుక ఇనీషియల్గా జాబ్ లో సెటిల్ అవ్వడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్తే ఏం అడుగుతారో తెలీదు, మనల్ని ఏం చేయమంటారో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. సో నేను ఎంతో మంది ఆ భయంతో అవకాశాలు వచ్చిన వాళ్ళని వదులుకున్న వాళ్ళని చూశాను. అలాగే ఎంతో ధైర్యంతో, సాహసంతో, ఏమీ తెలియకపోయినా సరే ముందుకు అడుగు వెళ్ళి సక్సెస్ అయినటువంటి ఎంతో మంది లేడీస్ని చూశాను మై డియర్ ఫ్రెండ్స్. సో అక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు దాన్ని ఎలాగైనా పొందాలని అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నించారు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం రావాలంటే అది ఈజీనా?
చెప్పండి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి మనం ఎన్ని ఎన్ని ఆన్లైన్లో ఎంత చెక్ చేసుకోవాలి, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనకి ఎన్ని సార్లు ప్రయత్నించాలి, దానికోసం ఎంత కృషి చేయాలి, ఎంత ఉంటుంది ఇదంతా కూడా. ఆ? సో ఎవరైతే అది ఎలాగైనా సాధించాలి అని ఆ కంఫర్ట్ లెవెల్లో నుంచి బయటకు వస్తారో వాళ్ళు డెఫినెట్గా సాధిస్తారు. ఆ, సో ఇదే ఆవిడ చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మూడవ దశ, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ దశలో మనం ఎవరికి వాళ్ళం కూడా మరి చెక్ చేసుకుందాం, మనం ఎక్కడున్నాము ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఆ ఈవిడికి ఒక స్నేహితురాలు ఉందట. ఆవిడ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఆ, ఇది అయిపోయింది కదా, ఓకే. మరొకటి ఏంటంటే అలాగే ఇప్పుడు మన ఆరోగ్యం గురించి కూడా మనకి చక్కటి ఎగ్జాంపుల్స్ మనం అనుకుంటాము. కానీ మనకి ఇప్పుడు తెలుసు, మనకి జూమ్లో మనకి రోజు మన బుద్ధికి ఎంతో పదును పెడుతున్నాము. ఎన్నో కొత్త విషయాలు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఇవన్నీ మన జీవితంలో మనకి ఎంతో హెల్ప్ అవుతాయని తెలుసు. కానీ ఆ, మనం అప్పుడప్పుడు అటెండ్ అవ్వకుండా ఎక్కడో ఇంట్రెస్ట్ ఏదో తగ్గినప్పుడు ఏవో కారణాలు చెప్తూ ఉంటాం, అదని ఇదని బోల్డ్ అని కారణాలు చెప్తూ ఉంటాం. సో అలాగా చెక్ చేసుకోండి, ఎవరైనా సరే ఏదైనా సరే ఒకటి పొందాలి అని అనుకున్నారంటే దానికి ప్రయత్నించట్లేదు అంటే కనుక మీ కారణాలు మీకే తెలుసు, మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అబ్బాయి, ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది. నేను చాలా సమయాలలో స్వీయ విధ్వంసక చక్రాలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఈవిడట అంటే స్వీయ విధ్వంసం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి మనమే సాకులు చెప్పుకుని దాన్ని ప్రయత్నించకుండా ఆపేసుకోవడం అంటే ఏంటి అంటే గనక అది వేరే వాళ్ళ ద్వారా విధ్వంసం కాదు, మనకి మనమే చేసుకునేటువంటి విధ్వంసం. ఈవిడ యొక్క వర్క్షాప్స్లో అందరికీ కూడా అందరికీ కూడా 90% అందరూ కూడా స్వీయ విధ్వంసంలోనే ఉన్నారు అని ఈవిడ చెప్తున్నారు. ఆమ్, విచారంగా, ఒంటరిగా, దిగులుగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉంటాను. నేను నా అలవాట్లో మార్పులు చేయడానికి దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు మంచి అనుభూతిని పొందడం ప్రారంభించిన ప్రతిసారి నేను ఆహారము, మద్యము, డ్రగ్స్, సిగరెట్లు, విషపూరిత సంబంధాలతో స్వీయ విధ్వంసం చేసుకుంటున్నాను. ఇలాగా ఈ స్వీయ విధ్వంసం ఏవో కారణాలు చెప్పుకోవడానికి అనేక రకాలని మనమే అట్రాక్ట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. నా ఉపచేతన ఏమి చేయడానికి ప్రయత్నిస్తుందో తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను స్వీయ విధ్వంసక కోరికలను అధిగమించగలిగాను అని చెప్పారు. ఎప్పుడైతే ఇలాగా మనకి ఏదైనా ఒకటి ప్రయత్నించిస్తున్నప్పుడు మన లోపల నుంచి నో నో నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నావు, ఇది నీ యొక్క స్వీయ విధ్వంసము అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే ఆవిడ దాని నుంచి బయటపడగలిగారట. అప్పటి వరకు ఆవిడ అసలు అందులో నుంచి బయటపడడం ఆవిడకి చాలా చాలా కష్టమైంది అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నిజంగా జీవితాలను మార్చేసేటువంటి పాయింట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేను కొత్త పరిచయాలను ఏర్పరచుకునే వరకు నేను అసౌకర్యాన్ని భరించగలిగాను. అంతే మై డియర్ ఫ్రెండ్స్, మనం కొత్తగా ఇప్పుడు ఇనీషియల్గా ఇవన్నీ మనందరికీ మన జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి కొత్తగా క్లయింట్స్ వచ్చారు యుఎస్ నుంచి, వాళ్ళతో మాట్లాడాలి. మనకేమో ఇక్కడ ఊ అంటే ఆ అంటే ఏమి రాదు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటారు. అలా అని ఎవరైతే వెనక్కి ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, ఏమీ రాకపోయినా వచ్చి ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చాము అన్నాం అనుకోండి, కొన్ని రోజులు ఏమవుతుంది, అదే పరిచయం నిజమైపోతూ ఉంటుంది అనమాట. సో ఇది అక్కడ ఆ ఉన్న చిన్న సింపుల్ లైనే మై డియర్ ఫ్రెండ్స్, ఆ భయాన్ని ఎవరైతే దాటగలుగుతున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే ఆ భయాన్ని దాటలేకపోతున్నారో వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇది ఎవరి విషయంలో అయినా సరే చెక్ చేసుకోండి. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డ్రైవింగ్ చెప్పాను. ఆఫీస్లో కొత్త వాళ్ళని ఒక తెలియని లాంగ్వేజ్లో మనం మాట్లాడాలన్నప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది, అది ఒకటి చెప్పాను. మరి ఇంకా చూసుకోండి, మరి ఇంకా మీ అందరికీ కూడా మన జీవితాల్లో ఆ, ఎన్నో ఎన్నో అనుభవాలు ఉంటాయి ఇలాంటివి. మన పరివర్తన కాలంలోకి ప్రవేశించినప్పుడల్లా మన జీవితంలోకి మనం ఆకర్షించాలనుకుంటున్న వాటితో మన ప్రవర్తనను సమలేఖనం చేయడం ప్రారంభించినప్పుడల్లా మన ఏకకాలంలో అసౌకర్య కాలాన్ని కూడా ఆశించాలి అంటున్నారు. తప్పదు, ఈ అసౌకర్యం అనేది తప్పకుండా మీరు ఒకటి సాధించాలి అంటే గనక అసౌకర్యం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఉదాహరణకి నేను ఎందుకు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ డ్రైవింగే మై డియర్ ఫ్రెండ్స్. ఆ కార్ డ్రైవింగ్ అప్పుడు ఎంత చుట్టుపక్కల నుంచి ఎక్కడా కూడా మీకు ఆ,
ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరో ఏదో మీకు ప్రోత్సాహం ఇచ్చేస్తారు, మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి నడిపిస్తారు, లేకపోతే మీకు ఏదైనా నేనున్నాను అనేటువంటి భరోసా ఇస్తారని మీరు ఎవరి మీదైనా ఆధారపడి ఆ, ఉన్నారు, వాళ్ళు వాళ్ళు నాకు సహాయం చేస్తేనే కానీ నేను వెళ్ళను అని అంటే అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్వరు మీకు మీరే సహాయం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి ఎవరు ఆ, చేసేది ఏమి అంటే ఒక మాట చెప్పగలుగుతారు, కానీ వెన్ ప్రాబ్లమ్స్ రియల్లీ కమ్స్, మనకి మనమే ఎవరికి వాళ్ళమే ఎవరైతే ముందు అడుగు వేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో మీకు ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి, డెఫినెట్ గా అసౌకర్యంగా ఉంటుంది. నీకు తెలీదు, ఏదో కొంచెం నేర్చుకున్నావు, ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయావు, చాలా అసౌకర్యంగా, అమ్మో ఏమన్నా గుద్దేస్తానేమో, నాకు తెలియకుండా ఏమన్నా అయిపోతుందేమో అని చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఈ అసౌకర్యాన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారు. ఉమ్. ఎందుకంటే ఈ ఈ యొక్క అసౌకర్య కాలాన్ని కూడా మీరు అనుభవించాల్సిందే అని చెప్తున్నారు, దాన్ని అంగీకరించాల్సిందే అని చెప్తున్నారు. దాని ద్వారా స్థిరంగా ఉండేందుకు చేతనలో మీలో నెమ్మదిగా మార్పు కలుగుతుంది. స్వీయ విధ్వంసం చేయాలనే కోరికను మనం ప్రతిఘటించాలి, దానికి అక్కడ మనం ఆపోజిట్ గా వెళ్ళగలగాలని చెప్తున్నారు. సాధికారత కలిగిన ప్రదేశంలో దాన్ని మన నివాసంలో భావించే వరకు మనం జీవించడం నేర్చుకోవాల్సిందే. ఇదే విధంగా మనం జీవితంలో ముందుకు వెళ్ళవలసిందే అని చెప్తున్నారు. మన నివాసంలా భావించే వరకు మనం జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన భయాలు సందేహాలకు పరిమితం కాని ప్రదేశంలో మనం నివసిస్తున్నప్పుడు విశ్వంలోని సమృద్ధిని పొందేందుకు మనకు అడ్డు తొలగించుకుంటున్నాము. చూడండి, అసలు ఎప్పుడైతే మనము ఆ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడి కొంచెం ఆ యొక్క కొత్త దానిలోకి మనం ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తామో అదే అట మనకి విశ్వంలో సమృద్ధిని పొందేందుకు అవకాశాలు. మనకేమైతే మనం పొందేందుకు ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటన్నింటినీ మనమే వాటిని తొలగించుకుంటున్నామని గుర్తుపెట్టండి. కాబట్టి స్వీయ విధ్వంసక చక్రాన్ని, ఈ అసౌకర్యానికి గల అవసరాన్ని మనం కొంతమేరకు అర్థం చేసుకోండి. సో అసౌకర్యం మనకి ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఏంటి అంటే అన్ని చిన్నప్పటి నుంచి ఉదయం స్కూల్కి వెళ్ళాలి అంటే గనక చక్కగా లేచిన వెంటనే మనకు అన్నీ రెడీ చేసి స్కూల్కి వెళ్ళడానికి ఒక బస్సు మాట్లాడి, ఆ, మళ్ళీ అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ మనకు అన్ని చిన్నప్పటి నుంచి బాగా ప్రతీదీ కూడా సౌకర్యవంతంగా పెరిగేసాం మన అందరం కూడా, మనకు తెలియకుండానే పెరిగేసాం అలాగా. ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి అంటే గనక మరి పక్కన మనకు ఎవరినన్నా పక్కన ఇచ్చి మళ్ళీ మన దగ్గర చక్కగా డబ్బులు అన్నీ పెట్టి మనకి అంత చక్కగా డైరెక్షన్ ఇచ్చి, అమ్మ నువ్వు ఇక్కడ దిగమ్మా, ఇక్కడ దిగిన వెంటనే నిన్ను ఆంటీ వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, ఇలా అని చెప్పేసి మనకి మన పేరెంట్స్ ఎంత కంఫర్ట్ జోన్లో ఉంచుంటే మనం అంత ఆగిపోతామని ఇక్కడ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే కొంచెం ఆ కంఫర్ట్ జోన్ని కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి ఇవ్వాలి ఓన్గా. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు షాపింగ్స్కి వాటికి కూడా పంపించాలి. పంపించకుండా లేదు మా వాడికి ఏమీ తెలియదు అన్నీ నేనే పెడతాను నేనే చేస్తుంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాడిని పంపించాలి, ఒక షాపుకి పంపించి ఏమీ చెప్పకుండా, ఒరే నాకు ఇది కావాలి ఎక్కడ తెస్తావో తీసుకురా నాకు నీ వదిలేసేయాలి వాళ్ళని. వాళ్ళు అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ శక్తి అంతా కూడా మేలుకుంటుంది. మనం ఏం చేస్తామంటే అసలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము. చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క పేరెంటింగ్ అనేది అలాగ ఉండిపోయింది. ఎంతసేపు 100% కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చేస్తారు. అమ్మ నువ్వు ఇక్కడ ఇంకా ఇంకా హై లెవెల్లోకి వెళ్ళే వెళ్తే ఇంకా కంఫర్ట్ లెవెల్స్. అమ్మ ఇక్కడ నువ్వు కార్ ఎక్కు, అక్కడ కార్ దిగు, అక్కడ నీకు ఇంకోటి పిక్ ఉంటుంది, ఇంకొకటి నీకు అక్కడ అన్నీ వస్తాయి, నీకు ఇంకా పక్కన ఎప్పుడు ఒక అసిస్టెంట్ని కూడా పెట్టడం. ఇలాగ ఉన్నంత సేపు మనము ఏమీ కూడా నేర్చుకోము అని. సో అప్పుడప్పుడు మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం మనం ఆ, బయట పడేయాలి అని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. క్రమం తప్పకుండా నిరంతరంగా మన సౌకర్యవంతమైన క్షేత్ర భాగం నుంచి మీరు దయచేసి కొంచెం బయటికి రండి అని చెప్తున్నారు. మార్పును అభివ్యక్తీకరణ చెయ్యాలి అంటే గనక మనం కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి. మన భయాలను సందేహాలను సవాలు చేయాలి. భవిష్యత్తు కాలంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అలా ప్రవర్తించాలి. మనం శక్తివంతులు కావడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో, ఎంతగా ఎదురు చూస్తున్నామో, ఎంత ఇష్టంగా ఉన్నామో అన్నది విశ్వానికి మనం తెలియజేయాలి. సో మన చేతుల ద్వారా మన యొక్క మాటల ద్వారా మనం నుంచి వచ్చేది అంతా కూడా మనం విశ్వానికి చెప్తున్నదే అని గుర్తుపెట్టుకోవాలి. అభివ్యక్తీకరణ అంటే మరి ప్రయాణంలో మీరు మీ సౌకర్యవంతమైన క్షేత్ర భాగం వెలుపల అడుగు పెట్టవలసి తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఒకటి పొందాలి అంటే గనక మీ భయాలను బయటపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయాల్సిందే అని చెప్తున్నారు.
మరి ప్రతిసారి మీరు ఎప్పుడైతే అలా వెళ్తారో మీరు అప్పుడు తప్పకుండా మీరు మీరు తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారని చెప్తున్నారు. ప్రజలు తరచుగా ఈవిడతో ఇలా అంటారట, నేను నా ఉద్యోగం మానేయాలని ఆలోచిస్తున్నాను, నేను దీన్ని చెయ్యాలా లేదా కొత్త వెంచర్ కోసము కొత్త ఆలోచనలో ఉన్నాను, నేను ముందుకు వెళ్ళాలా? నా సమాధానం ఎప్పుడు ఒకటే, ఖచ్చితంగా అవును. మీకోసం అద్భుతమైన ఉత్తేజకరమైన సమృద్ధిగా ఉన్న జీవితాన్ని సృష్టించుకునే శక్తి మీలో ఉందని మీరు గ్రహించడం ప్రారంభించినప్పుడు మీరు ఆ సౌకర్యవంతమైన క్షేత్ర భాగం వెలుపల నుంచి బయట పెట్టాల్సిందే అని ఇది చెప్తున్నారు. ఇప్పుడు చూసారా, ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాము, అలా కాకుండా ఏ రియల్ ఎస్టేట్ లోన మంచి నాకు ఆ యొక్క టాకింగ్ పవర్ ఉంది, పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి స్కిల్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఒక రియల్ ఎస్టేట్కి వెళ్తే నాకు చాలా కంఫర్టబుల్గా నాకు బాగా నాకు ఆ స్కిల్స్ అన్నీ ఉన్నాయని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రిజైన్ చేసేయండి. మీరు ఎందుకు ఆపుతున్నారు? సో మీరు రిజైన్ చేయడం వల్ల మీరు విశ్వానికి మీకు ఆ ధైర్యం, విశ్వానికి మీరు చెప్తున్నారు, ఎస్ నేను అర్హుడిని, నేను ఎలాగైనా సాధించగలను. మనకి అదే చెప్తున్నాను కదా, మనకి చిన్నప్పటి నుంచి మన యొక్క పేరెంటింగ్, మన యొక్క చిన్నప్పటి నుంచి మనకి ఇదే అలవాటు. ఆ, ఏదన్నా ఇప్పుడు కూడా చూడండి, ఎవరినైనా అడగండి, అలా ఎలా రిజైన్ చేస్తావు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు, నీకు కంఫర్ట్ ఎలాగా, నీకు మంత్లీ ఎలాగవుతుంది, ఎలా సస్టైన్ అవుతావు, ఏం ప్లాన్ చేసుకోకుండా ఎలాగో వచ్చారా అని తిడుతూ ఉంటారు. కానీ అలాగ వచ్చేసిన వాళ్ళే కరెక్ట్ అని ఇప్పుడు మనకు బాగా క్లియర్ అవుతుంది కదా. ఎంత చక్కటి పాయింట్ మై డిఫరెన్స్. నా జీవితంలో. సో మీరు మీరు నాణ్యత పెంచుకోవాలి అంటే ఉన్నదాన్ని వదిలేయాల్సిందే అని చెప్తున్నారు. ఇక సాకులు తొలగించండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మనకి తెలియని అద్భుతమైన పాయింట్స్. మరి తిరిగి మనము రేపటి మన యొక్క సెషన్లో కంటిన్యూ చేద్దాం. మరి ఈరోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన ఈ యొక్క గురువులకి, దివ్యులకి, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.